ఆదిత్య కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? హీఈస్ రికవరింగ్. అతని ప్రాబ్లం మెమరీ కావటం వల్ల అది ట్రీట్మెంట్తోనే క్యూర్ అవుతుంది. అబ్జర్వేషన్లో తేలింది ఏంటంటే అతను నిద్రపోయి లేవగానే అన్నీ మర్చిపోతాడు. బట్ డెఫినెట్లీ విల్ బి ఫైన్. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి? ఆదిత్య పొద్దున్న లేవగానే అతను ఎవరు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, మినిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంతకు మించి ఏం చెప్పినా అతని బ్రెయిన్కి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఆదిత్య నేను తీసుకెళ్ళొచ్చా? ఆదిత్య, నీకు మార్నింగ్ చెప్పానుగా నీ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ అని. ఈవిడే అంజలి. హాయ్. హాయ్. అంజలి, లాభం లేదు, ట్రై చేయకు. అతనికి ఏం గుర్తురాదు. తీసుకెళ్ళి. ప్రాబ్లం రాదుగా? ఎక్స్క్యూజ్ మీ, అంజలి. మధుమిత రైట్? యా, యూర్ రైట్. ఆ రోజు ఆదిత్యని పార్టీ నుంచి తీసుకెళ్ళింది మీరేగా? అవును. ఎక్కడికి వెళ్ళారు? ఆదిత్యని ఇంట్లో వదిలేసి నేను వెళ్ళిపోయాను. ఎనీ విట్నెస్? మై వాచ్మెన్. ఆ రోజు తనతో పాటు నేను కూడా ఉన్నానండి. తర్వాత నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. కావాలంటే మీరు మా రూమ్మేట్ అడిగి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, డోంట్ లీవ్ ద సిటీ విదౌట్ ఇన్ఫార్మింగ్ మీ. వాడు చాలా మంచోడు మేడం. వాడు ఖచ్చితంగా ఈ మర్డర్ చేసి ఉంటాడు. అయితే మీరు చేశారా? హై బాబాయ్, నా ముఖం చూస్తుంటే మర్డర్ అయ్యేలా ఉన్నాను కానీ మర్డర్ చేసి వాళ్ళు ఉన్నానండి. పార్టీ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి పడుకున్నానండి. అప్పటికే దారి మధ్యలో ప్యాట్నీ సెంటర్లో నన్ను పోలీసులు కూడా పట్టుకున్నారండి. హెల్మెట్ లేదని చెప్పి చలాన్ కూడా రాశారు సో మేడం. ఆల్రెడీ విట్నెస్ లని రెడీ చేసుకున్నారు. హై బాబాయ్, అలాంటిదేం లేదండి. అండ్ యూ, అందరికీ విట్నెస్లు ఉన్నాయి, నీకు మాత్రం ఎవరు లేరు? మేడం, అది యాక్చువల్లీ నీకు ఎండీకి ఏమైనా ప్రాబ్లమా? నో మేడం ప్లీజ్, లైక్ దట్. ఈవిడికి ఎవరో లేరనే కదా మీరు అనేది. నేనున్నాను. ఈవిడ ఇంటి పక్కనే ఉంటాను. ఈవిడ రాత్రంతా బాల్కనీలో కూర్చుని పాటలు వింటాంది. నా కళ్ళారా చూశాను. నేనే విట్నెస్. మీకు కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి. లవ్వా? ఓకే, థ్యాంక్ యూ. What's your problem? No problem. Figure is good. కొంచెం పాలిష్ చేయాలి. ఓకే, ఐ విల్ మేక్ హర్ వెరీ గుడ్ మోడల్. ఐ విల్ మేక్ హర్ ఇండియన్ ది బెస్ట్. రైట్? యా బ్రో. గో అండ్ గెట్ ద బికినీ. బికినీయా? గో. బికినీ అంటే తెలీదా? పైన పీస్ ఉంటుంది, కింద పీస్ ఉంటుంది. గో. ఓకే, రిమూవ్ ద డ్రెస్. ఇక్కడే, ఇప్పుడే. ఏ షేమా? ఓ బ్రో, సైజ్ ఓకే? వేర్ దిస్? వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ ఐ సే? వేర్ దిస్? వాట్స్ ద ఫరక్ యార్? ఓ, ఫ్రాక్ ఇస్ నాట్ గుడ్. ఐ విల్ మేక్ యూ మిస్ యూనివర్స్. ప్రతి వాళ్ళు వస్తారు ఇక్కడికి. మోడలింగ్ మోడలింగ్ మోడలింగ్. ఓ, లీవ్ ద షేమ్ ఐ సే. I tell you, leave the shame. Oh, cool, cool. Oh, baby. Remove dress. I say, remove dress. Remove it. Ow! అంజలి, IPS. ఆ రోజు పార్టీ తర్వాత ఎక్కడికి వెళ్ళావు? పార్టీ తర్వాత నేను అక్కడే ఉన్నాను మేడం. తాగేసి పడిపోయాను. కావాలంటే ఎవరన్నా వెయిట్ అని అడగండి. డోంట్ లీవ్ హైదరాబాద్ వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మేడం? బికాస్ ఐ హావ్ టు గో టు లండన్, UK, బ్యాంకాక్, అమెరికా, ప్యారిస్. నో, ఐ డోంట్ గో మేడం. ఐ విల్ స్టే హియర్. ఎస్. దేవుడిని ఏమైనా అడిగావా? ఎందుకు అడగలేదు? ఈ ప్రాబ్లం ఏంటి, ఈ కేసు ఏంటి, ఇదంతా ఎప్పుడవుతుందా అని అడిగాను. ఆన్సర్ లేదు. పాపం దేవుడు కూడా నాలాగే నిద్రపోయి లేస్తే అన్ని మర్చిపోతాడు అనుకుంటా కదా. అది కాదు, అది నేను చెప్పేది విను. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఆయన గురించి డౌట్ అడిగాను. హలో సార్. నమస్తే మేడం. నమస్తే. నిన్న ఆఫీస్కి వచ్చాను, మీరు లేరే. 1 month నుంచి లీవ్లో ఉన్నాను మేడం. రేపు మిమ్మల్ని ఆఫీస్లో కలుస్తాను. అలాగే, ఉంటాను మేడం. ఉంటాను సార్. లెట్స్ గో. ఎక్కడికి? ఇన్వెస్టిగేషనా? 1 కాఫీ. ఆదిత్య, ఇన్వెస్టిగేషన్ ప్లీజ్. నో. మీరు ఆఫీస్లో ఇందాక అందరితో పార్టీ తర్వాత ఎక్కడికి వెళ్ళారు,
తర్వాత హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళకూడదని మాత్రం అన్నారు. నాకే 100 డౌట్లు వస్తున్నాయి. మరి ఇన్వెస్టిగేషన్ అలాగే ఉంటుంది. ఇప్పుడే మొదలైంది కదా. ఎక్స్క్యూజ్ మీ. చూడు, అది మంచిది కాదు. నీ హెల్ప్ చేయదు. ప్లీజ్ నాతో వచ్చే, నన్ను నమ్ము. మీరెవరు? వాట్స్ ద ఫ్రాక్ ఐ సే? ఫ్రాక్ ఇస్ నాట్ గుడ్. కమ్ ఆన్, ఫాలో మీ. ఫాలో మీ. కమ్ ఆన్, కమ్ ఆన్ మై బ్రో, కమ్ హియర్. యా. ఇది స్టార్ట్ అవుట్. ఏయ్ ఆగు. ఎవరు మీరు? ఏ చెప్పు. మీరెవరు? నిన్నేనయ్యా అడిగేది. నేనెవరా? టెల్ హిమ్ బ్రో. అతను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఐ టెల్ యూ లేటర్. అతను ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు. నేను ఎక్కడ తీసుకెళ్తున్నాను? మరి బండి ఎందుకు ఎక్కించుకున్నావు? తెక్కగా మాట్లాడుతున్నాను మేడం. పెట్రోల్ ఫినిష్ నో. I'm Scanny from Scotland. తమ్ముడు లోపల రా. సార్ వీడు ఇక్కడ అవసరమా సార్? వీడు అవసరమా? అవసరమే. అవసరం అనుకుంటే ఓకే సార్. తమ్ముడు స్టార్ట్ చేయనా? అతనికి మీకు అసలు సంబంధమే లేదు సార్. సేమ్ లైక్ యూ. బర్మానీ అండ్ ఆర్మానీ, అలాగే స్కానీ అండ్ సానీ. అయితే ఓకే. ఫర్ యూ ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్. నన్ను ఎక్కడో చూసినట్టుంది కదా. అవేలి ఇదిగోండి సార్. అవేలి ఇందులో పెట్టు. పెట్టు. ఇదేంటి సార్ ఇలా లేచి నిలబడింది? అది అలాగే లేస్తుంది, నువ్వు టెన్షన్ పడుకో. 1 సెకండ్. ఓకే. వీడు ఇక్కడ ఎందుకు సార్? పంపించేసేయండి సార్. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు బర్మాని సార్. కాదంటుంది అక్కడ. సార్ మీకు దండం పెడతానని పంపించేసేయండి సార్. వేస్ట్ గా నవ్వుతున్నాడు సార్. ఇంతకీ నీ వయసు ఎంత? నా వయసు 32 సార్. మిషనరీ వస్తుంది అక్కడ. సారీ 52 సార్. ఇంతకీ నువ్వు ఆడా మగా? ఆడా. ఎందుకు సార్ కొడతారు? దాన్ని నువ్వు టెస్ట్ చేయడం కదరా, అది నిన్ను టెస్ట్ చేయాలి. ఓహో. సార్ వీడు చూడండి సార్, అనవసరంగా నవ్వుతున్నాడు. పంపించేసేయండి సార్. ఓకే. అని అని అని. ఓ ఓ ఓ. ఇంతకు నువ్వు ఏం చేస్తుంటావు? నేను ఫ్యాషన్ డిజైనర్ సార్. మళ్ళీ కాదంటుంది అక్కడ. సార్ నేను పంపించేసేయండి సార్. నేను పంపించేయండి సార్. మీకు దండం పెడతాను. చాలా మంది అమ్మాయిలు ఉంటారు కదా. ఉంటారు సార్. వాళ్ళలో ఎంత మందితో నీకు పుచ్చుకి పుచ్చుకి అయింది? అంటే 50. కాదంటుంది అక్కడ. నెక్స్ట్. 10 ఉంటారు సార్. నెక్స్ట్. 5 ఉంటారు సార్. చెప్పదలుగుతుంది సార్. 1 సార్. మరి ఎవరు లేరని చెప్తే మీరు నమ్మలేదు కదా సార్. పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. వీడు ఎందుకు సార్ ఇక్కడి నుంచి పంపించేసేయండి సార్. అంటే మనకి ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? బర్మాని. అమ్మా కొట్టదు సార్, కొట్టదు సార్, కొట్టదు సార్. మీకు దండం పెడతాను. అసలు ఐఎమ్ బ్రహ్మి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. ఒక ముష్టినా కొడుకు వల్ల. ఏంటంటే ముష్టినాకో? రిపీట్ రిపీట్. అడుక్కు తినే నా కొడుకు వల్ల. బూతులు తడుతున్నాడు. ఓ సారీ సార్, సారీ సార్. బూతులో వినపడింది సార్. ఒక అడుక్కు తినే నా తండ్రి వల్ల నా జీవితం ఇలా అయిపోయింది సార్. మీకు దండం పెడతాను సార్. నన్ను కొట్టదు సార్. నన్ను ఎంతటితో వదిలిపెట్టేయండి సార్. ఓకే. అవేలి నాకు ఇస్తాను కదా.
వెళ్ళిపోవచ్చా సార్? బయలుదేరు. ఆఫీస్కి వెళ్దామా? పద. వెళ్దామా? ఎందుకు సార్ ఈ అనవసరంగా కర్మ నీదా? ఉంచారు?